ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సక్సెస్కి ఫార్ములా గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే లాస్ట్లో మీకు మంచి టాపిక్ అనేది ఉంది, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, ఓకేనా? సక్సెస్కి ఫార్ములా ఏంటంటే అడగడం, అంటే ఏఎస్కి ఆస్క్ గురించి. ఫస్ట్ ఏ అంటే యాటిట్యూడ్, నువ్వు ఒక విషయంపై ఆలోచించే విధానం. నీకు ఏవైనా సమస్య వస్తే ఆ సమస్య పట్ల ప్రవర్తించే విధానం, నీ చుట్టూ ఉన్న వారి పట్ల నువ్వు ప్రవర్తించే విధానం, వాటినే యాటిట్యూడ్ అని అంటారు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. అంటే A to Z వరకు రాసి దాని కింద 1 to 26 వరకు రాసి ఒక్కొక్క దాన్ని క్లారానికి వాటిని పరిష్కారంలోకి తీసుకున్నారంట. అంటే ఒకటి ఫస్ట్ హార్డ్ వర్క్ గురించి రీసెర్చ్ చేస్తే మనకి సక్సెస్ అవ్వడానికి కారణం హార్డ్ వర్క్, దానికి రీసెర్చ్ చేశారంట. అంటే 8+1+ అని అలా చెప్పి దానికి రీసెర్చ్ చేస్తే 98% తేలిందంట హార్డ్ వర్క్, 100% అయితే కాదు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం హార్డ్ వర్క్ మాత్రం కాదు. ఇప్పుడు లీడర్షిప్ గురించి రీసెర్చ్ చేస్తే 89% వచ్చిందంట. అంటే 100% అయితే రాలేదు, లీడర్షిప్ కూడా కాదు. ఒకటి థర్డ్ పాయింట్ లక్ రీసెర్చ్ చేస్తే 47 వచ్చిందంట. అంటే ఇది కూడా 100% అసలు కాదు. లక్ అని చెప్తారు కదా, మీ సక్సెస్ కారణం ఏంటంటే లక్ కూడా కాదు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ కాదు, లీడర్షిప్ కాదు, లక్ కూడా కాదు. ఫోర్త్ పాయింట్ యాటిట్యూడ్ మాత్రం 100% 100% వచ్చిందంట. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి కారణం యాటిట్యూడ్ అనమాట. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి కారణం యాటిట్యూడ్ అని చెప్పింది. అంటే విజయం నీదే. హార్వర్డ్ యూనివర్సిటీ ట్రస్ట్ చేసిన ఈ యాటిట్యూడ్ కనుక మార్చుకుని నేర్చుకుంటే అడిగితే నేచర్ ఇవ్వడానికి ఏదైనా రెడీగా ఉంటుందంట. ఓకే, యాటిట్యూడ్ అంటే కోపం అయితే నువ్వు టీం వర్క్ చేసినప్పుడు, వ్యాపారం చేస్తే నీ కోపం వల్ల నీకు సక్సెస్ అనేది రాదు. నీ కోపాన్ని తగ్గించుకోవాలి. ఒకవేళ నీ కోపాన్ని ప్రవర్తిస్తే నీ టీం నిన్ను వదిలి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే పెద్దలు అంటారు, తన కోపమే తన శత్రువు, తన శాంతే తనకి రక్ష. మహాత్మా గాంధీ ఏమంటారంటే, ఎప్పుడో చేసే పని ఇప్పుడు చేసే పని ఈ క్షణమే చేయమని. పోస్ట్ పోన్ చేయడం మాత్రం చేయకూడదు. యాటిట్యూడ్ అనేది వదిలి వెళ్ళిపోతుంది పోస్ట్ పోన్ చేస్తే. తర్వాత లెటర్ ఎస్ అంటే స్కిల్, నైపుణ్యాలు. నీకు తెలిసిన సెక్టార్లో కొత్తగా వర్క్ చేయకపోతే అందరిలో నువ్వు ఉంటావు, అందరి వెనుక నువ్వు ఉంటావు. ఈ ప్రపంచంలో నెంబర్ 1 సక్సెస్ అయిన వాళ్ళందరూ అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే విజయం సాధించిన వాళ్ళైతే కొత్తగా ఆలోచించడం వల్ల వాళ్ళకైతే సక్సెస్ అనేది ఉంటుంది. థర్డ్ లెటర్ K అంటే నాలెడ్జ్. మనలో చాలామందికి మనం చేస్తున్న పనుల పట్ల కాకుండా ఎదుటివారి పనుల పట్ల అమోఘమైన జ్ఞానం ఉంటుంది, అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. సినిమాల పట్ల, సీరియల్స్ పట్ల, రాజకీయాల పట్ల నువ్వు ఏది అడిగితే అది టప్ ఆన్సర్ చెప్తారు. మీరు ఏదైతే సెక్టార్ ఎంచుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ మీలో ఉంటే గెయిన్ చేయగలిగితే ఈ ప్రపంచంలో మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి నేచర్ అనేది రెడీగా ఉంది.